హలో అండి. నేను మహాలక్ష్మిని. ఈరోజు వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని 2 గంటలు ఆయిల్ పోసుకున్నాక, దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలేసుకొని, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఎయ్యండి. అల్లం పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఏపుకున్నాక, టమాటా ముక్కలను ఏసుకొని, ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత, బంగాళదుంపలనేసుకొని, ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించండి. తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను శుభ్రంగా కడుక్కొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. వంకాయ ముక్క తొందరగా మగ్గిపోతుంది. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకొని, దీనికి వాటరు 2 గ్లాసులు గానీ, 3 గ్లాసులు గానీ పోసుకోండి. నేనైతే 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. దీంట్లో టేస్టీగా ఉండటానికి కొంచెం చింతపండు నానబెట్టుకొని, ఆ గుజ్జును గూడా యాడ్ చేశానండి. కూరకి చాలా టేస్ట్ వస్తుంది. చూసారా కూర ఎలాగ గుమగుమలాడుతూ ఉందో? చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. దీన్ని చపాతీలో గూడా తినొచ్చు.